AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। గుమ్మడిదల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 231/24 సారీ. ఆహ్, క్రైమ్ నంబర్ క్రైమ్ నంబర్ ఎంతుంది? తప్పు రాశారు. 231 కాదు. ఇప్పుడే 231 పోయిందా? 231/2024 క్రైమ్‌లో మనము 2 వీక్స్ బ్యాక్ ఒక 350 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుకోవడం జరిగింది. సో, దానిలో ఆ రోజు చెప్పినట్టు దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అదంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో, ఆ ఇన్వెస్టిగేషన్‌లో చాలా విస్తుపోయే విషయాలు బయటకొచ్చినాయి. సో, దాదాపు అక్యూజ్డ్‌లకి కొన్ని కోట్ల ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో, దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్. హి ఈస్ ద మెయిన్ కింగ్ పిన్. మెయిన్ ప్రధాన నిందితుడు. ఈ సుధీర్ గౌడ్ యాక్చువల్‌గా బేసిక్‌గా ఇతను మెదక్‌ను వాస్తవ్యుడు. ఇక్కడికి ఒక 15 సంవత్సరాల కింద ఇక్కడికొచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తా ఉంటాడు. బట్ ఇతను చేసే పని ఈ కల్తీ కల్లులో కలిపే ఆల్ప్రాజోలంని ఆహ్, డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. గత 9 సంవత్సరాలుగా వివిధ సప్లయర్ల నుండి తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు. దాని తర్వాత ఇతనికి విశ్వేశ్వర్ సింగ్ ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసేప్పుడు ఆల్ప్రాజోలంని ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకున్నాడు. నేర్చుకొని దాదాపు ఈ విశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి, సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్ వీళ్ళు ముగ్గురు, దాంతో పాటు ఇంకొకతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్‌గా తీసుకొని 2023లో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్‌లో ఒక కంపెనీని కొన్నారు. అక్కడ ఆహ్, లక్ష్మణ్ గౌడ్ అనే ఒకతని దగ్గర ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియ కెమికల్స్. సాయి ప్రియ కెమికల్స్ అనే ఒక పెద్ద కంపెనీని కొన్నారు. మనము ఫోటోస్‌లలో చూడొచ్చు. ఆ కంపెనీని కొని అది సిక్ ఇండస్ట్రీ. ఆ సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్, బాయిలర్స్ ఏదైతే ఆల్ఫాజోలంకు తయారు చేయడానికి కావాలనో దాన్ని ఇంతకుముందంటే వీళ్ళు విరివిగా ఈ పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ 5 కేజీలు, 10 కేజీలు కొని కిందకి హాఫ్ కేజీ, 200 గ్రామ్స్, 300 గ్రామ్స్ సప్లై చేసేవారు. కాకపోతే మనం వేరే దగ్గర కొనడం ఎందుకు మనమే తయారు చేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్ దాదాపు ఒక 7, 8 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది. దానికి ఒక 2, 3 కోట్లు పెట్టి కరెంట్ కనెక్షన్, పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక 2023లో ఒక ప్రతి బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు 10-12 రోజులు టైం పడతది. అట్లాంటిది దాదాపు ఒక 1 ఇయర్‌లో ఒక 50 బ్యాచ్‌లు వీళ్ళు తయారు చేయడం జరిగింది. తయారు చేసి దాన్ని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఎక్కడెక్కడైతే ఈ కల్తీ కల్లు తయారైతదో అక్కడక్కడికి వీళ్ళు వీళ్ళ మిగతా అక్యూజ్డ్‌లు అందరూ ఉన్నారు. వీళ్ళు అమీర్ అని చెప్పేసి, శ్రీనివాస్ అని చెప్పేసి, దాంతో పాటు డాలరి, సాయిలు, లింగన్న, కలారి అశోక్ గౌడ్, విశాల్ గౌడ్, శ్రీకాంత్, తోగిట రాజు, సుధాకర్ ఇట్లా ఒక 10, 12 మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది. వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా డబ్బులు సంపాదించి దాదాపు కొన్ని నిజం చెప్పాలంటే నమ్మలేని నిజాలున్నాయి. చాలా కొన్ని కొన్ని పదుల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు, విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్, వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్. విశ్వేశ్వర్ సింగ్ ఎవరైతే ప్రధాన తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు. ఇతంది కూడా దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు ఒక 2 కోట్ల ప్రాపర్టీస్‌ని చేయడం జరిగింది. ఇది గాక ఈ ఆల్ఫాజోలం తోటే లాస్ట్ 1 ఇయర్‌లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక 20 కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము. ప్రాథమిక విచారణ వరకు. అంతకుముందు ఇది తయారీ కంటే ముందు డిస్ట్రిబ్యూషన్ షిప్ చేసేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి కూడా తీసుకొచ్చి వివిధ ప్లేస్‌లో ఈ ఆల్ఫాజోలం రీసేల్ చేసేది. దాంతోటి కూడా దాదాపు సంపాదించడం జరిగింది. దాదాపుగా వి ఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50-60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు. సో ఇది చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏదీ లేదు.
విశ్వేశ్వర్ శర్మ ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్‌గా జాయిన్ అయ్యి, దాని తర్వాత ఈ ఆల్ఫాజోలం ఎట్లా తయారు చేయాలి, అందులో ఉండే కెమికల్స్ ఏంటి, కాంపోనెంట్స్ అన్నీ కూడా నేర్చుకొని, సో ఈ రకంగా ఆల్ఫాజోలం తయారీకి చేశాడు. సో యాజ్ యూజువల్‌గా మనము సంగారెడ్డిలో ఎప్పటి నుండైనా గూడా మనము ఏదో కింద ఫుట్ సోల్జర్స్‌ని గాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెయిన్ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళను ఫోకస్ చేయడం జరిగింది. గాంజాయి సంబంధించిన కేసులో గూడా మనం మహారాష్ట్ర నుండి గూడా దాదా పాటిల్ అనే అక్యూజ్డ్ మెయిన్ కింగ్ పిన్ ఎవరో వాళ్ళని పట్టుకోవడము, ఒరిస్సా నుండి గూడా వాళ్ళని తీసుకురావడము చేయడం జరిగింది. అలాగే ఆల్ఫాజోలంలో గూడా ఈ చిన్న చిన్న వాళ్ళని కాకుండా పెద్ద ఎవరైతే ప్రధాన నిందితులు ఉంటారో వాళ్ళని చేసి ఒక పెద్ద ఇండస్ట్రీని కూడా అనెర్త్ చేయడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు స్టార్ట్ అవ్వబోతున్నారు. సో ఈ విషయంలో చాలా కష్టపడి ఈ ఇప్పుడు ఈ రోజు కూడా దాదాపు వీళ్ళ కస్టడీలో 740 గ్రాముల ఆల్ఫాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కార్లు, ఒక 6 సెల్ ఫోన్స్ సీజ్ చేశాము. సో దీనిలో ఎస్పెషల్లీ పటాన్‌చెరు డీఎస్పీ గారు మరియు సీసీఎస్ టీమ్, కంప్లీట్ సీసీఎస్ టీమ్ అంతా కూడా ఒక వారం, 10 రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ యొక్క అంటే ఎందుకంటే దీనిలో కోడ్ లాంగ్వేజెస్ చాలా ఇంకా డీటెయిల్‌గా ఎళ్తే ఇతను ఏంటంటే చిన్న చిన్న ఫోన్‌లు వాడి ఒక్కొక్కరికి పర్సన్‌కి ఒక ఫోను. అంతే తప్ప ఇది ఆ! ఐడెంటిటీ ఈయన పేరు కూడా ఎవరికీ తెలీదు. ట్రేడర్ అని మాత్రమే తెలుసు. ఈయన ఫేస్ తెలీదు. ఈయన తెలియకుండా దాదాపు చాలా చాకచక్యంగా దీన్ని నడిపాడు. ఆ ఫోను నంబర్‌లు గూడా వేరే వాళ్ళ ఫోన్ నుండి తీసుకోవడము, మంత్‌లో కోడ్ పెట్టుకొని ఆ టైంలోనే ఆపరేట్ చేయడము, దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడము. సో, చాలా చాకచక్యంగా, చాలా ఇంటెలిజెంట్‌గా పోలీసులకు దొరకకుండా చానా రోజులు ఉన్నాడు. బట్ అవర్ సీసీఎస్ టీమ్ అలాంగ్ విత్ సీఐ జిన్నారం, నయీం అండ్ ఆల్ హిస్ స్టాఫ్ అండ్ వీళ్ళంతా కూడా క్రాక్ చేయడం జరిగింది. So I congratulate the entire team led by CCS Inspector Shiva and Rama Naidu and Srikanth SI and all our staff చాలా బాగా అద్భుతంగా చేశారు. ఎందుకంటే దీనితోటి ఆహ్, దీనితోటి ఒక ఇంపాక్ట్ అంటే ఒక పెద్ద దేశం ఏందంటే కింద ఒక 500 మందికి పనుండదు. ఈ చిన్న రీసేల్ చేసేవాళ్ళు ఏందంటే 500 మందికి సప్లై అనేది ఉండదు. సో అది చేసినందుకు ఐ కంగ్రాచ్యులేట్ ఎవ్రీవన్ అండ్ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న సీఐ జిన్నారం నయీముద్దీన్ కూడా కంపెనీ దగ్గరికెళ్ళి అన్నీ చేసి అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇది ఇంకా బిగినింగే. దీనిలో మొత్తం 17 మంది అక్యూజ్డ్‌లు ఉంటే ఇప్పటివరకు లాస్ట్ రిమాండ్‌లో ముగ్గురిని పంపించాము. ఇప్పుడు ఐదుగురిని రిమాండ్ చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని ఏ6 నుండి ఏ14 వరకు అందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాము. ఇంకా ఇన్ డెప్త్‌గా కూడా ఎళ్లి ఎంతమంది ఉంటే అంతమందిని రిమాండ్ చేయడం జరుగుతుంది. సో, మాకు ఇంకా వీళ్ళు గాక ఇంకా కంపెనీలు ఉన్నాయనుకుంటున్నాము. ఎందుకంటే 'విశ్వేశ్వర్ సింగ్' చూస్తే వన్ డే ఇన్వెస్టిగేషన్‌లో, ఇంట్రాగేషన్‌లోనే ఇన్ని బయటకొచ్చాయి కాబట్టి ఇన్ డెప్త్ అయితే ఇంకా వస్తుంది. సో, అందుకే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌కి వీళ్ళు ఏ పేర్ల మీద ఎక్కడెక్కడ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అవన్నీ గూడా తీయడం జరుగుతది. అండ్ ఫర్దర్‌గా గూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని గూడా జైలుకి పంపియడం జరుగుతుంది. సో, ఈ సందర్భంగా ఇట్లాంటి ఆహ్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన యాంటీ నార్కోటిక్స్ సెల్ నంబర్ 8712656777కి అందివ్వాలని మీ అందరికీ కోరుతున్నాను. ఎవరు గూడా ఇల్లీగల్ థింగ్స్‌కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేసినా, ఇన్వాల్వ్ అయినా గూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సో, మేము అందులో లేము గదా! యాక్టివ్ పార్టిసిపెంట్స్ గాదు గదా! అంటే కుదరదు. ఇందులో వన్ ఆఫ్ ద పర్సన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆయన డబ్బులన్నీ కూడబెట్టుకొని తీసుకొచ్చి ఏదో మెడికల్ కంపెనీ అంటే దానిలో పెట్టాడు. సో, హి ఈస్ ఆల్సో నౌ గోయింగ్ బిహైండ్ ద బార్స్. So no one will be spared in this case. So I request everyone to come forward and give the information. And I once again congratulate the entire CCS team and SDPO Patancheru and CI Jinnaram for their excellent investigation in this case. And so far, Nago, and as far as we know, this is the biggest drug seizure in our district. అంటే క్వాంటిటీలో వీళ్ళ ప్రాపర్టీస్ కానివ్వండి, ఇది కంప్లీట్లీ led by Sangareddy police only. It's not a joint operation with anyone. So I am very proud to bust this gang. So thank you so much.